నీతోనే అన్ని పార్ట్ 3. శివాని నడుము చుట్టూ చెయ్యి వేసి అతను పడకుండా బ్యాలెన్స్ చేసుకోవడమే కాకుండా శివానీని కూడా కింద పడకుండా పట్టుకుంటాడు. చీర కట్టుకోవడంతో అతని వేళ్ళు ఆమె నడుముని డైరెక్ట్గా తగులుతుంటే శివాని చిరాకు పడిపోతుంది. నిశాన్ చేసిన మోసానికి అబ్బాయిలు అంటే అసహ్యంగా ఉంది శివానీకి. అలాంటిది మళ్ళీ ఒక అబ్బాయి ఆమె నడుముని పట్టుకోవడంతో ఒళ్ళంతా తేళ్ళు జర్లు పాకుతున్న ఫీలింగ్స్ కలుగుతుంటే వదులు మిస్టర్ అని కోపంగా చూస్తుంది. ఎందుకు మిస్ అంత కోపం? పడిపోతే పట్టుకున్నా అంతే కదా అని ఆమెని వదిలేస్తాడు. శివాని అతన్ని కోపంగా చూసి వెళ్ళిపోతుంది. ఏమమ్మాయిరా బాబు, కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పకపోగా స్కారీ లుక్స్ విసిరి వెళ్ళింది. ఇలానే స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తే కష్టం అనుకొని హలో మిస్ అని గట్టిగా అరుస్తాడు. ఈడియట్. అమ్మాయిలు కనిపిస్తే ఎప్పుడెప్పుడు లైన్ వేద్దామా అని తిట్టుకుంటూ వెనక్కి తిరిగి కోపంగా చూసింది. అతను శివాని కోపం చూసి హలో మిస్, నాకు సారీ చెప్పకపోయినా పర్లేదు కానీ కోపం తగ్గించుకోండి, పిల్లలు భయపడిపోతారు మిమ్మల్ని ఇలా చూస్తే అంటాడు. నీకెందుకు, నేను ఎలా ఉంటే అని అతన్ని బాగా తిట్టుకుంటూ క్లాస్ వైపుకు వెళ్తుంది శివాని. క్రేజీ టీచర్, కాపాడిన కృతజ్ఞత లేదని కార్ తీసుకొని వెళ్ళిపోతాడు అతను. శివాని క్లాస్లోకి అడుగుపెట్టగానే పిల్లలంతా అల్లరి చేస్తూ ఉంటారు. పిల్లలు మొదలు పెట్టారా, కొంచెం సేపు కూడా అల్లరి చేయకుండా ఉండరా అని అరుస్తూ లోపలికి అడుగు పెడుతుంది శివాని. ఎప్పుడు పిల్లలు అరుస్తున్నా చాలా కూల్గా పిలిచేది, కానీ ఈరోజు ఆ వ్యక్తి మీద కోపం ఉండడంతో ఆ కోపంతో పిల్లలతో కొంచెం హార్డ్గా మాట్లాడుతుంది. పిల్లలందరూ శివానుని చూసి మిస్ వచ్చింది అని ఎగురుతారు. గుడ్ మార్నింగ్ మిస్ అని సాగదీస్తూ విష్ చేస్తారు. గుడ్ మార్నింగ్ పిల్లలు, అల్లరి చేయకుండా సైలెంట్గా ఉండండి అని కోపంగా చెప్తుంది. మిస్సు కోపంగా ఉన్నారు, మనం సైలెంట్గా ఉందామని పిల్లలందరూ నోటి మీద వేలు వేసుకొని కూర్చుంటారు. శివాని చైర్లో కూర్చొని ఇందాక జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు తెచ్చుకుంది. ఆమె నడుము పట్టుకుందే గుర్తొస్తుంటే ఇరిటేట్గా ఫీల్ అవుతుంది. ఎప్పుడైనా ఒంటిని నీళ్ళతో శుభ్రం చేసుకొని సారీ మార్చుకోవాలనుంది. ఇది స్కూల్ కాబట్టి సైలెంట్గా ఉన్నాను. ఇంటికి వెళ్ళాక 10 సార్లు స్నానం చేయాలి అనుకుంది. అతను నడుము మీద చెయ్యి వేయగానే శివానికి నిశాంత్ గుర్తొస్తాడు. మొదటిసారి నిశాంత్ని చూసింది కూడా అలానే. శివాని పడుతుంటే పట్టుకొని హెల్ప్ చేశాడు. అదే విషయం గుర్తొస్తుంటే ఆమెలో చిరాకు పెరిగిపోతూ ఉంది. గ్రౌండ్లో పిల్లలందరూ ఆడుకుంటుంటే శివాని అందరినీ గమనిస్తూ ఉంది. అనుకోకుండా ఒక పిల్లోడు ఉయ్యాలలో నుండి పడబోతుంటే శివాని ఫాస్ట్గా వెళ్ళి అతన్ని పట్టుకుంది. ఉయ్యాల స్పీడ్గా రావడంతో అది పిల్లాడిని పట్టుకున్న శివానికి తగులుతుంది. శివానికి బాగా గట్టిగా తగలడంతో చాలా దూరం వెళ్తుంది. ఇంకా ఆమె నుదురు చేతిలో ఉన్న పిల్లోడు నేలను తాకుతారు అనగా శివానీని 2 చేతులు వచ్చి పడకుండా పట్టుకుంటాయి. శివాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను సేవ్ అయినందుకు కాదు, బాబుని కూడా పడకుండా పట్టుకున్నందుకు. ముందుకు బెండ్ అయి ఉన్న శివానీని వెనకమాల నిశాంత్ తన 2 చేతులని ఆమె నడుము చుట్టూ బిగించి గట్టిగా పట్టుకుంటాడు. శివాని నెమ్మదిగా చేతిలో ఉన్న పిల్లోడిని కిందకి దించి నీకేం కాలేదుగా అని అడిగింది. భయం వేసింది మిస్ అనే ఏడుపు స్టార్ట్ చేస్తాడు. ఏడవకు నాన్న, నేను హెల్ప్ చేశానుగా, ఏం కాదు, వెళ్ళి ఆడుకో నీ ఫ్రెండ్స్తో అని బాబుని ఓదారుస్తుంది. అలానే మిస్ అని తన ఫ్రెండ్స్తో జాయిన్ అవుతాడు. శివాని ఆ బాబుని ఓదార్చే వరకు కూడా నిశాంత్ ఆమె నడుము చుట్టూ చేతుల్ని బిగించే ఉంచుతాడు. ఆ పిల్లోడిని ఓదార్చిన తరువాత మామూలు అయిన శివాని అయ్యో అని ఫీల్ అవుతుంది. నేను ఇంకా ఎవరి చేతిలోనే ఉండిపోయానుగా అని భయంగా పైకి లేచి నిశాంత్ వైపుకు తిరిగి కళ్ళు మూసుకుంది. మిస్ కళ్ళు తెరువు అంటూ ఆమె నడుము మీద ప్రెస్ చేస్తాడు. అతడు అలా చేస్తాడని ఊహించని శివాని భయంగా కళ్ళు తెరుస్తుంది. ఏంటండి ఇంకా భయపడుతున్నారు, మిమ్మల్ని కాపాడాను, నవ్వండి అంటూ పెదవులను విచ్చుకునేలా చేస్తాడు. అతని ఫేస్లోని ఇన్నోసెన్స్కి శివాని వెంటనే నవ్వేస్తుంది. వావ్, వాట్ ఏ స్మైల్ అంటాడు నిశాంత్ శివాని నవ్వుని చూసి. ఆమె కూడా అతన్ని చూసి నవ్వుతూ నిశాంత్ చేతుల్ని ఆమె నడుము చుట్టూ విడిపించుకుని వెళ్ళిపోతుంది. ఓయ్ ఆగు మిస్ అంటున్నా శివాని వినకుండా అక్కడి నుండి పారిపోతుంది. మొదటిసారి నిశాంత్ పరిచయం గుర్తురాగానే ఆమె కళ్ళలో నీళ్లు జలపాతంలా కారిపోతుంటాయి. పిల్లలు అందరూ విచిత్రంగా శివానీని చూస్తుంటారు. మిస్ మిస్ అని అందరూ అరిచినా శివాని ఈ లోకంలోకి రాదు.
హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ వేరే క్లాస్ మేడం శివాని క్లాస్కి వస్తుంది. ఆమె ఏదో ట్రాన్స్లో ఉండి తన మాటలు కూడా వినిపించుకోదు. ఇలా అయితే వేస్ట్ అని క్లాస్ లోపలికి వెళ్ళి శివాని మేడం అంది ఆమె కనుల ముందు చేతులు ఆడిస్తూ. హా అంటూ ఒక్కసారిగా తేరుకుంది. శివాని అలా ఉలిక్కిపడడం చూసి పిల్లలంతా నవ్వుతారు. రేయ్ సైలెంట్గా ఉండండి అని ఒక్క అరుపు అరుస్తుంది పక్కన క్లాస్ టీచర్. అయినా వాళ్ళు ఆమె మాట వినిపించుకోరు, నవ్వుతూనే ఉంటారు. వాళ్ళు శివాని చెప్తేనే కానీ వినరని, మేడం మీరే చెప్పండి మీ పిల్లలకి, చిల్డ్రన్స్ సైలెంట్గా ఉండండి అని శివాని ఒక్క మాట చెప్పగానే సైలెంట్ అవుతారు. చూసారా మేడం, మీ క్లాస్ పిల్లలు మీరు చెప్తేనే సైలెంట్గా ఉంటారనుకుంటా. లోహిత మేడం, మీరు కొంచెం మేడం మేడం అనడం తగ్గిస్తారా? ఎలా తగ్గిస్తాను అండి, మీరు క్లాస్ టీచర్ కదా అంది వెటకారంగా. అబ్బా ఆపవే, మనం టీచర్స్మే, మరీ ఏజ్ అయిపోయిన ముసలివాళ్ళం కాదుగా అంది శివాని. శివాని అని పిలువు, మన ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు పిలుచుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం క్లాస్లో ఉన్నాం శివాని అంది పక్క టీచర్. పిల్లల ముందు మేడం అవసరం లేదు, కానీ ఎందుకు వచ్చాం నా క్లాస్కి? ఏం ఆలోచిస్తున్నావు శివాని? పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వీళ్ళు మిస్ మిస్ అని పిలిచేది నా రూమ్కి వినిపిస్తుంది. అసలు ఏం చేస్తున్నావో చూడడానికి వస్తే నువ్వు ఈ లోకంలోనే లేవు. ఇలా అయితే కష్టం పిల్లల్ని కంట్రోల్ చేయడం. నిశాంత్ గురించి ఆలోచిస్తూ పిల్లల్ని పట్టించుకోలేదు. అయ్యో అని తల పట్టుకుంది శివాని. మిస్, మీరు ఈ 2 days క్లాస్కి రాలేదుగా. ఒకరోజు మీ పిల్లలంతా ఖాళీగా ఉన్నారు. మీరు సెకండ్ డే కూడా లీవ్ పెట్టేసరికి నేనే క్లాస్ తీసుకున్నా. అబ్బా ఒక్కటే గోల మీ పిల్లలు. అవునా, నా క్లాస్ పిల్లలు అల్లరి చేయరే. ఏం నానా మీరు అల్లరి చేశారా అంది శివాని. లేదు మిస్ అంటూ అందరూ ఇన్నోసెంట్గా ఫేసెస్ పెడతారు. లోహిత చూడు మా పిల్లలు ఎంత కుదురుగా ఉన్నారో. అదంతా మీ ముందు నాటకంలే శివాని అంది ఆ టీచర్. వీళ్ళని నమ్మకూడదు, పెద్ద పిడుగులు వీళ్ళు. పిల్లలు, ఈ లోహిత మేడం అలానే చెప్తుంది, నేను మిమ్మల్ని నమ్ముతానులే అంది శివాని. థ్యాంక్ యూ మిస్ అని అరుస్తారు వాళ్ళు. అమ్మో మీరంతా ఒకటే, నేను నా క్లాస్కి వెళ్తున్నా, లంచ్ టైంలో కలుద్దామని లోహిత వెళ్ళిపోతుంది. శివాని వరుసగా హోంవర్క్స్ చెక్ చేస్తూ పిల్లలకి లెసన్స్ చెప్తుంది. లంచ్ బ్రేక్. మార్నింగ్ అంతా పిల్లలతో ఉండడంతో కొంచెం మామూలు అవుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో డల్ అవుతుంది శివాని. నిశాంత్ చేసిన మోసం గుర్తొస్తుంటే లంచ్ తినకుండా క్లాస్కి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్నూన్ క్లాసెస్లో 3 వరకు బాగానే ఎనర్జీగా ఉంటుంది. ఆ తర్వాతే బాగా నీరసంగా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. కడుపులో పేగులు అరుస్తుంటే ఆకలికి తట్టుకోలేక వాటర్ తాగుతుంది. 3:30కి బెల్ కొట్టేసరికి అదేంటి అప్పుడే కొట్టారు అని ఆలోచిస్తుంది శివాని. లోహిత వచ్చి శివానీని పిలుస్తుంది. ఈరోజు స్టాఫ్కి మీటింగ్ ఉంది, అందుకే ఎండ్ బెల్ కొట్టారు. ఇదే మీటింగే తల్లి, ఒక మాట ముందు మనకు చెప్పాలిగా. ప్రిన్సిపల్ సారు అయితే చెప్పేవాళ్ళు, కానీ మీటింగ్ అరేంజ్ చేసేది చైర్మన్ సార్, సో అందుకే మనకు ఇన్ఫో చేయలేదు అంది టీచర్. సరే నేను వాటర్ తాగి వస్తా, వెయిట్ అంటూ మళ్ళీ వాటర్ తాగుతుంది శివాని. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తే. చూస్తే నీరసంగా ఉన్నావు, నీ హెల్త్ ఓకేనా అని అడిగింది లోహిత. నేను బాగానే ఉన్నా, పదా అంటూ ఇద్దరు సెమినార్ హాల్కి వెళ్తారు. మిగిలిన స్టాఫ్ వారి ముందే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మీటింగ్ అటెండ్ అయ్యేది చైర్మన్ సార్ వాళ్ళ అబ్బాయి అంట అని మాట్లాడుకోవడం లోహిత ఉంది. శివాని ఈరోజు యంగ్ బాయ్ వస్తున్నాడంట మనకి క్లాస్ తీసుకోవడానికి అని నవ్వింది. లోహిత కొంచెం కంట్రోల్లో ఉంచుకో నోటిని, ఎవరైనా వింటే బాగోదు. శివాని అందరూ వెళ్ళిపోయారు, మనమే లేట్ పదా అని కంగారు పెడుతుంది. ఇద్దరు ఫాస్ట్గా హాల్లోకి ఎంటర్ అవుతారు. లోపలికి అడుగు పెట్టగానే లోహిత చైర్మన్ని చూసి అబ్బా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో చైర్మన్ కొడుకు అంది. శివాని తల కొట్టుకుని స్టేజ్ వైపు చూస్తుంది. చైర్లో రాజసంగా కూర్చున్న నిశాంత్ని చూసి షాక్ అయ్యి ఎక్కడ ఉందో అక్కడే ఆగిపోతుంది శివాని. శివాని నడవ్వే, కదలకుండా నుంచున్నావే అని ఆమెను పిలుస్తుంది లోహిత. నిశాంత్ కూడా అనుకోకుండా శివానీని చూస్తాడు. చూసి కూడా తనకేం పట్టనట్టు మొహం పక్కకి తిప్పేస్తాడు. అతను అలా చేయడంతో శివానికి దుఃఖం పొంగుకొస్తుంది. అతనికి ఎదురుగా కూర్చునే ధైర్యం చేయలేక కళ్ళు తిరిగినట్టు యాక్ట్ చేస్తూ పడిపోతుంటే శివాని అని అరుస్తూ ఆమెను పట్టుకుంది లోహిత. లోహిత అరుపుకి అందరూ అటువైపు తిరుగుతారు. అందరూ మీటింగ్ అటెండ్ అయ్యారు. చైర్మన్ సార్ కొడుకు కూడా ఉన్నారు. శివాని వల్ల మీటింగ్ డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేక సారీ ఆల్, శివానికి కొంచెం హెల్త్ బాగాలేదంటూ బయటకు తీసుకువెళ్తుంది. నిశాంత్ బెల్ బాయ్ని పిలిచి డోర్ క్లోజ్ చేయని చెప్తాడు. ఆమె ఒక్కదాని కోసం మీటింగ్ పోస్ట్పోన్ చేయడం ఇష్టం లేక నిశాంత్ మీటింగ్ కంటిన్యూ చేస్తాడు. బయట బెంచ్ మీద శివానీని కూర్చోపెట్టి వాటర్ ఇస్తుంది లోహిత.
వాటర్ సిప్ చేసి థ్యాంక్స్ అంది. ఏంటే హ్యాండ్సమ్ బాయ్ని చూసి కళ్ళు తిరిగాయా అని నవ్వింది లోహిత. షటప్ లోహి, వాడెవడినో చూసి నేనెందుకు పడిపోతాను అని సీరియస్ అవుతుంది లోహిత మీద. ఓకే కూల్ బేబీ, నేను సరదాగా అన్నాను, అలా కూడా అనొద్దు ఇంకోసారి అని సీరియస్గా చెప్పింది శివాని. ఓకే పాప, ఇంకెప్పుడు అలా అనను. నువ్వు బాగానే ఉన్నావా? హాస్పిటల్కి వెళ్దామా? శివాని చెప్పు అంది. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. మరేం చేద్దాం ఇప్పుడు? సెమినార్ హాల్ డోర్ క్లోజ్ చేశారు అంది లోహిత. ఇంటికి వెళ్ళిపోదాం లోహిత, నేను కళ్ళు తిరిగి పడిపోయేసరికి నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళావు అనుకుంటారు. గుడ్ ఐడియా, ఇంతకు మించి ఇంకేం చేయలేము, పద అంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది. ఏంటి లోహి అంత డల్ అయ్యావు? అదేం సీఎం సార్ మీటింగ్ కాదు, జస్ట్ చైర్మన్ సార్ మీటింగ్. నేను హ్యాండ్సమ్ బాయ్ మీటింగ్ అనుకున్నా శివాని అంది లోహి. మీటింగ్ అయ్యేంతసేపు అతన్ని చూస్తూ ఉండొచ్చు అనుకుంటే ఇద్దరం అవుట్ అయ్యాం. ఈ లోహిత ఆ నిశాంత్కి పడిపోయేలా ఉంది. దీన్ని ఎలా అయినా వాడికి చిక్కనివ్వకుండా చేయాలి, లేదంటే దీని జీవితం కూడా నా జీవితంలానే తయారవుతుంది అనుకుంది శివాని. ఏంటే ఏం మాట్లాడావు? ఏదైనా చెప్పు శివాని అంది లోహిత. నేనేం చెప్పాలి అనుకున్నా ఆ నిశాంత్ గురించే చెప్పాలి నీకు, కానీ ఎవరు మాటలతో చెప్తే నమ్మరు అని ఆలోచిస్తుంది శివాని. మేడం గారు ఊహాలోకంలోకి వెళ్ళారా అని కదుపుతుంది. అదేం లేదు, రేపు మాట్లాడుకుందామంటూ ఆటోని పిలుస్తుంది శివాని. ఓకే బాయ్ అని చేతులు ఆడిస్తుంది లోహిత. నిశాంత్ డబ్బు ఉన్నోడు అనుకున్నా, కానీ మరీ ఇంత రిచ్ అనుకోలేదు. దేశంలో సగం కాలేజెస్, స్కూల్స్ అన్నీ వీళ్ళవే. కొన్ని 100 కోట్లు ఉన్నవాడు నా వెంట పడ్డాడని ముందే తెలిస్తే నేను అస్సలు ప్రేమించేదాన్ని కాదు. అతని గురించి ముందే తెలిస్తే కంట్రోల్లో ఉండేదాన్ని అని బాధపడుతుంది శివాని. 2 మినిట్స్లో ఇల్లు రావడంతో ఆటో దిగుతుంది. ఏంటి మేడం, కొంచెమేగా దూరం, దానికే ఆటో ఎక్కారా అన్నాడు డ్రైవర్. హెల్త్ బాగాలేదు అందుకే అంటూ మనీ ఇచ్చి లోపలికి వెళ్తుంది. చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కొని లోపలికి అడుగుపెడుతుంటే వాళ్ళ నాన్న మాటలు వినిపించి బయట ఆగిపోతుంది శివాని. నీ కూతురు ఎక్కడ శాంతి, ఇంకా గదిలోనే ఉందా అని అడుగుతారు సోమయ్య గారు. స్కూల్కి వెళ్ళిందండి అని చెప్పింది శాంతి. హహహ అని వెటాకారంగా నవ్వుతాడు సోమయ్య. ఏంటండి అలా నవ్వుతున్నారు అంది శాంతి. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలి అంటే ముందు టీచర్ కూడా ఉండాలిగా, దీనికే సంస్కారం లేదు, ఇంకా పిల్లల భవిష్యత్తును ఎలా మంచి దారిలో పెడుతుందో అని నవ్వు వచ్చింది. ఏంటండి ఆ మాటలు, శివాని వచ్చే టైం అయింది, వింటే బాధపడుతుంది అని చెప్తుంది. నేనేం తప్పుగా మాట్లాడలేదని కోపంగా గదిలోకి వెళ్తాడు సోమయ్య. దీని జీవితం ఎటుపోతుందో అని శాంతి బాధపడుతూ ఉంది. చాటుగా వాళ్ళ నాన్న మాటలు విన్న శివానికి గుండె బరువు ఎక్కుతుంది. ఒకే ఒక తప్పు ఈరోజు నన్ను అమ్మా నాన్న ముందు తలదించుకునేలా చేసిందని బాధపడుతుంది. ఇంతకుముందు శివాని స్కూల్ నుండి రాగానే సోమయ్య గారు శాంతిని కంగారు పెడుతూ ఉండేవాళ్ళు. నా కూతురు అలసిపోయి వచ్చింది, తినడానికి తాగడానికి ఏమైనా తీసుకురా అని. నాన్న ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే తినమంటావే అంటుంది శివాని. పిల్లలతో అరిచి అలసిపోయి ఉంటావుగా తల్లి, అదే నా బాధ. సరే మీకోసం తింటాను, నా బంగారు తల్లి నాన్న మాట జవదాటదు అంటాడు సోమయ్య. అబ్బో కూతుర్ని చూసి మురుసుకోవడమేనా ఎప్పుడు అని మూతి తిప్పుతూ శివాని చేతిలో స్నాక్స్ పెడుతుంది శాంతి. అమ్మ కూతురి మీదనే జలస్ చూపిస్తున్నావంది శివాని. అదేం లేదు తల్లి, నువ్వు తిను అంది శాంతి. శివాని లోపలికి అడుగుపెట్టగానే ఇల్లంతా బోసిపోయినట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. శివాని రాగానే అందరూ హాల్లో కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ సరదాగా గడిపేవారు. ఈరోజు ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నా కష్టంగా ఉంది. అదంతా తన వలనే అని శివాని తట్టుకోలేకపోతుంది. ఏడుస్తూ ఆమె గదిలోకి వెళ్ళింది. శివాని ఏడవడం చూసి శాంతి ఆమె వెనకే వెళుతుంది. నిశాంత్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తాడు. హాల్లో ఫోన్ మాట్లాడుతున్న నిశాంత్ చెల్లి నిధి తన అన్నయ్య రాకని గమనించి ఓకే బేబీ నేను తర్వాత కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేసి టెన్షన్గా చెమటలు తుడుచుకుంది. తన మాటలు అన్నయ్య విన్నాడేమో అనే భయంతో. నిధి చెమటలు పడుతున్నాయేంటి, ఏసీ ఆన్ చేసుకోవచ్చుగా అంటూ రిమోట్ తీసుకుని ఆన్ చేస్తాడు నిశాంత్. అంటే అన్నయ్య వినలేదులే అనుకుని ఇప్పుడే ఆన్ చేద్దాం అనుకుంటున్నా అన్నయ్య అంటుంది. అంటూ బాగా అలసిపోయేసరికి సోఫాలో కూలబడతాడు నిశాంత్. ఏంటన్నయ్య
బాగా అలసిపోయినట్టు ఉన్నావు, అంతలా ఏం పని చేస్తావంటుంది. డాడ్ నాకు స్కూల్స్ కాలేజెస్ బాధ్యత అప్పచెప్పేయాలి అనుకుంటున్నాడు. అందుకే నన్ను మన స్కూల్కి పంపించి అక్కడ అన్ని దగ్గర ఉండి చూసుకో, నీకు అలవాటు అవుతుంది అన్నారు. ఒక బ్రాంచ్కి షిఫ్ట్ చేశారు. ఈరోజు స్టాఫ్తో మీటింగ్, అందుకే బాగా అలసిపోయా అంటాడు. అబ్బో అవునా, అయితే బాగా కష్టపడు అని నవ్వి, అమ్మా నీ కొడుకు అలసిపోయి వచ్చాడు, బామ్ రాయి తలకి అని నవ్వి నిధి తన రూమ్కి వెళ్తుంటే, నిధి ఆగు అని పిలుస్తాడు. ఏంటన్నయ్య అంటుంది నిధి. అమ్మని రాయమనే బదులు నువ్వు రాయొచ్చుగా అంటాడు. నీకు బామ్ రాస్తూ ఉంటే నా చదువు ఎవడు చదువుతాడు? పెళ్లి చేసుకో, ఒక గోల వదులుతుంది, ఎంచక్కా వదినమ్మ నీకు పనులు చేస్తుంది అంటుంది నిధి. ఇక బయలుదేరు నువ్వు, బామ్ రాయమంటే పెళ్లికి లింక్ పెడుతున్నావా అని కోపంగా చూస్తాడు. అది అన్నదానిలో తప్పేముందిరా అంటూ నిశాంత్ తలకి బామ్ అప్లై చేస్తూ పెళ్లి చేసుకోమని చెప్పింది నిశాంత్ మామ్ జానకి. అమ్మా నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు ప్లీజ్ అని దండం పెడతాడు. నిశాంత్ బాధని చూసి నవ్వుతూ నిధి తన గదిలోకి వెళ్తుంది. ఎందుకు నా పెళ్లి మాట ఎత్తితే చిందులు తొక్కుతావు అంటుంది వాళ్ళ అమ్మ. పెళ్లి చేసుకోవచ్చు కదరా, ముదురు టెంకాయ అయితే నిన్నెవరూ చేసుకోరు అంది. చేసుకోకపోతేలే, నాకేం నష్టం లేదు అంటాడు నిశాంత్. ఎందుకురా ఇలా మాట్లాడతావు, పెళ్ళి అంటేనే చిరాకు చూపిస్తావు. పోనీ నీకు మేము చూసిన సంబంధం చేసుకోవడం ఇష్టం లేకపోతే నువ్వే వెతుక్కో, నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే చెప్పేరా అంది. ఎంక్వైరీ చేయిస్తా ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి అంటుంది. మంచివాళ్ళు అని తెలిస్తే చాలు, ఏం ఆలోచించకుండా ఈ ఇంటికి కోడల్ని చేసుకుంటాను అంటుంది. నాకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు, అయినా ఈ కాలం అమ్మాయిల్ని నమ్మకూడదు మామ్. పెళ్ళికి ముందే అన్నీ కానించేస్తున్నారు. అందరూ పెళ్ళికి ముందే తొందరపడి ఇంట్లో అమ్మా నాన్నని, తర్వాత పెళ్లి చేసుకోబోయే భర్తని మోసం చేస్తున్నారు అంటాడు నిశాంత్. ఏంటిరా ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు అంది నిశాంత్ వాళ్ళ అమ్మ. అవునుమా, ఈ కాలంలో అందరూ అమ్మాయిలు అంతే, పెళ్ళికి ముందే అంతా చేసేస్తున్నారు. ఒరే నేను మీ అమ్మనిరా, నా ముందే ఏం మాటలు రా అవి అంటుంది. ఎవరో ఒక అమ్మాయి చేసిందని అందరినీ అంటే ఎలా? నాకు ఇప్పటి వరకు దొరికిన అమ్మాయిలు అంతా అలాంటి వారే దొరికారు కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అంటాడు నిశాంత్. అంటే ఏంటిరా నువ్వు, ఎవరినైనా ప్రేమించావా అంది నిశాంత్ వాళ్ళ అమ్మ. అని తల ఊపుతాడు నిశాంత్. అబ్బా ఎంత గుడ్ న్యూస్ చెప్పావు, అంటే మాకు పిల్లని వెతికే పనిని తగ్గించావు. మా కూల్, అంత ఎక్సైట్ అవ్వకు, బ్రేకప్ కూడా అయిపోయింది అన్నాడు నిశాంత్. ఏంటి అవునా అని డిసప్పాయింట్ అవుతుంది వాళ్ళ అమ్మ. రే ప్రేమలు అన్నాక అలకలు గొడవలు కామన్, ఆ మాత్రం దానికే బ్రేకప్స్ చెప్తే ఎలా? రేపు పెళ్లి చేసుకున్నాక ఎలా కలిసి ఉంటారు అంది. అబ్బా గొడవల వలన కాదు మా బ్రేకప్ అయింది, ఇంకా ఏదో ఉందిలే వదిలే అంటాడు. నిజం చెప్పు నిశాంత్, అసలు ఎందుకు ఆ అమ్మాయిని వదిలేశావు అని కొంచెం గట్టిగా అడుగుతుంది నిశాంత్ వాళ్ళ అమ్మ. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. నిశాంత్ వాళ్ళమ్మకి నిజం చెప్తాడంటారా? నిజం చెప్తే వాళ్ళమ్మ ఇద్దరిని కలుపుతుందా? ఏం జరుగుతుందనుకుంటున్నారో గెస్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ, స్టోరీ కంటిన్యూస్. మళ్ళీ ఈరోజు కూడా మీకు అనుకున్న టైంలోనే ఇచ్చేసానండి అప్డేట్. 2:30 to 3 మధ్యలో ఇస్తానని చెప్పాను కదా. సో 2:30కి ఎగ్జాక్ట్ అవుతుందా, నేను అప్లోడ్ చేసే టైం ఏమవుతుందో నాకు తెలియదు, బట్ కానీ నేనైతే అనుకున్న విధంగా అప్లోడ్ చేశాను. ఆల్రెడీ మోడ్రన్ కపుల్ ఒక పార్ట్ అప్లోడ్ చేశాను, మోడ్రన్ కపుల్ కూడా చదివేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఇంకోటి కూడా అప్లోడ్ చేస్తాను, మోడ్రన్ కపుల్ పార్ట్. నీతోనే అన్ని స్టోరీ కాదు, మోడ్రన్ కపుల్ ఒకసారి ఫినిష్ అయిపోతే నీతోని అన్ని పార్ట్స్ కూడా డబుల్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ, స్టోరీ కంటిన్యూస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.